నమస్తే, జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము మడికొండ సభా ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3:30 మడికొండ సభా ప్రాంగణంకి వచ్చి చేరుకొని మీటింగ్ ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దానికంటే ముందు ఈరోజు 12 గంటలకు కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గారు వరంగల్ ను ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మరొక్కసారి నామినేషన్ వేయబోతున్నారు. సో నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక ఆసక్తికర విషయాలు ఒక మీడియా ఛానల్లో మాట్లాడడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం జరగనున్న మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడబోతున్నారో అందరికీ ఆసక్తికరంగా ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో, ఎంతమంది ఈ రోజు సాయంత్రం మీటింగ్ కి రాబోతున్నారో తెలుసుకోవడానికి మనతో కాంగ్రెస్ నాయకులు రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇటు టీఆర్ఎస్ గాని బీజేపీ గాని కాంగ్రెస్ ప్రభుత్వము మాదిగ సమాజానికి అన్యాయం చేసింది. నికార్సైన మాదిగకు టికెట్లు ఇవ్వలేదు, ఎస్సీ ఉపకులాలకు మాత్రమే ఇచ్చిందని చెప్పి అటు మందకృష్ణ మాదిగ కావచ్చు, ఈవెన్ టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇలా చాలా మంది అంటున్నారు. దీనిపై మీరేమంటారు? మందకృష్ణ మాదిగ గారు కేవలము కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు తప్పితే అంతకు మించి ఆయన చేసింది కూడా ఏమీ లేదు. ఆయనని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనాలు కూడా పట్టించుకుంటలేరు. ఆయన చెప్తే ఏదో అవుతుందనే ఆలోచన ప్రజలలో కూడా లేదు. వాస్తవానికి అధిష్టానం ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే నిర్ణయం తీసుకుంటాడు. అక్కడున్న సామాజిక వర్గం కావచ్చు, అక్కడున్న క్యాడర్ ని బేస్ చేసుకునే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే అదంతా అధిష్టానం చూసుకుంటది. కానీ ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ మాదిగ దండోరా కావచ్చు, అందరూ మూకుముడికి వచ్చేసి మద్దతు తెలుపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కడియం కావ్య గారిని గెలిపించుకుందామని చెప్పేసి వాళ్ళు మద్దతు తెలుపుతా ఉన్నారు. గ్రామాలలో కూడా వాళ్లే వెళ్లి ప్రచారం చేస్తా ఉన్నారు. వాతావరణం చాలా అనుకూలంగా ఉన్నది. దాదాపు ఒక 2-3 లక్షల మెజార్టీతోని కడియం కావ్య గెలుస్తుంది. కడియం కావ్య గెలుపు లాంఛనమే, ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ లోకి పోవడం అంటే తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకోవడమే. కడియం శ్రీహరి గారికి ఎన్ని ఇవ్వాలనో అన్ని ఇచ్చాము. అటు ఎమ్మెల్సీ ఇచ్చాము, ఎంపీ ఇచ్చాము, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాము. తన కూతురుకి వరంగల్ ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ తన స్వార్థపూరిత రాజకీయ వారసత్వం కోసం ఈరోజు కాంగ్రెస్ చేరాలని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. దీనిపై మీరేమంటారు? అంటే నిజానికి వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినప్పటికీ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చినా గన్పూర్ కాన్స్టిట్యూన్స్ లో కాలు పెట్టొద్దు, నువ్వు ఏలు పెట్టొద్దు, ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేశారు. కేవలము నామకే వాస్తేనే మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత ఎమ్మెల్యేలే సుపీరియర్, ఎవరున్నా ఏ మంత్రులున్నా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో మంత్రులకు ఏమీ లేదు. కేవలము కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ నలుగురిదే ఉంది తప్ప వేరే ఎవరు ఏ మంత్రి గాని ఆ కాన్స్టిట్యున్సీకి చేసింది లేదు. వాళ్ళు కనీసం వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఏమైనా చేసి ఉంటారేమో గానీ మంత్రి అనే ఇది లేకుండా వాళ్ళ సొంత జిల్లాకు చేసింది లేదు. అంతకంటే ఎక్కువ ఇప్పుడు కడియం శ్రీహరి గారిని అయితే నువ్వు తిరగొద్దు బయట అని చెప్పేసి గన్పూర్లో ఏలే పెట్టొద్దు అని చెప్పేసి డైరెక్ట్ అధిష్టానమే ఆ రోజు చెప్పడం జరిగింది. దాంతో ఎన్ని పదవులు ఇచ్చినా ఏం లేకుండా ఇంట్లోనే కూర్చోబెట్టారు. పదవులు ఇచ్చినంత మాత్రాన మనం డెవలప్ చేసే అవకాశం ఉన్నా చేయకుండా చేసిర్రు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అది. అదేవిధంగా ఇప్పుడు కడియం శ్రీహరి సార్ అంటే కేవలము ఈరోజు హేమేలు కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన ఓడిపోయారు. కేవలం కడియం శ్రీహరి సార్కి ఉన్న మంచి పేరు వల్లనే ఆయన గతంలో చేసిన అభివృద్ధి పైన బేస్ చేసుకునే ఈ రోజు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి సార్ గెలవడం జరిగింది. మొన్న ఎంపీ టికెట్ ఇచ్చారు, కానీ ఏం లాభము? కడియం కావ్య గారికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినా నాయకులు ఎవ్వరు సహకరించే పరిస్థితి లేదు. కనీసము మీటింగ్లు పెట్టే పరిస్థితి లేదు. కేవలం ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాలి, కడియం శ్రీహరి సార్ పోతేనే ఇంత ఆగం అవుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచో ఏందో ఆగం అవుతున్నారు. అంటే చాలా మంది పోయారు, మరి ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకంటే కడియం శ్రీహరి వర్తున్న నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, వర్తున్న నాయకుడు, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి పర్సన్ కాబట్టి మీరు కడియం శ్రీహరిని విమర్శిస్తున్నారు. వేరే నాయకులు ఎందుకు విమర్శిస్తలేరు? చాలా మంది పోయారు కదా, వాళ్ళని ఎందుకు మీరు పట్టించుకుంటలేరు? కడియం శ్రీహరి సార్ని టార్గెట్ చేయడం కారణం ఏంది? ఒక్కటే, అరే వర్తున్న నాయకుడు, నిజాయితీపరుడు, వర్తున్న నాయకుడు, మనకు నష్టం, మన పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందనే ఒక దాంతోనే మీరు మూకుముడిగా దాడి చేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు, మీరు జరిగేది లేదు, ఏం లేదు. 100కి 200% ఇక్కడ కడియం కావ్య గెలుపు ఈజీగానే ఉంది. సేమ్ టైము స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ అభివృద్ధిని బేస్ చేసుకునే కడియం శ్రీహరి సార్ గారు
ఈ రోజు కాంగ్రెస్ పార్టీలు చేరడం జరిగింది. కేవలం అభివృద్ధి లక్ష్యంగానే, వేరే ఆలోచన కూడా ఏం లేదు. ఆయన సంపాదించుకోవాలంటే ఆయన అన్ని పనులు చేశారు, కానీ ఈ రోజు ఆయనకంటే ఏం లేదు. కేవలం స్టేషన్ గన్పూర్ లో ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోవాలి, గన్పూర్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంగానే కడియం శ్రీహరి సార్ గారు ఈ రోజు నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది.